ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ సందేశాన్ని మన హృదయాలలో మనం నింపుకోవాలి. నింపుకొని ఈ క్రిస్మస్ సమయంలో నిజమైన ఆనందాన్ని, వెలుగును, శాంతి, సమాధానమును మనం అందరము కూడా పొందుకోవాలని కోరుకుంటూ, క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానము మీకు అందరికీ మరి కలిగి పొందుకొని పొందుకొని సంతోషంతో గంతులు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనందరికీ కూడా సదాకాలము తోడుగా ఉండును కాక. ఆమేన్. చాలా సంతోషం అమ్మా. విద్యాధర పురంలో నేను పనిచేసినప్పుడు స్త్రీలందరూ కూడా నేను రిఫరెన్స్ చెప్పకముందే వాళ్ళు తీసి చదివేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకన్నా మీరు మరీ ఫాస్ట్గా ఉన్నారనమాట. వాళ్ళకన్నా మీరు మరీ ఫాస్ట్గా ఉన్నారు. చెప్పట్లేదు, చెప్పారు లేదు, అందరూ కూడా చెప్పారు, చదువుతున్నారు. కాబట్టి మరి మిమ్మల్ని బైబిల్ జ్ఞానమందును, బైబిల్ చదువుట ఎందును కూడా మిమ్మల్ని మరి తీర్చిదిద్దుతున్నటువంటి గురువుల వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గురువును బట్టే శిష్యులు ఉంటారమ్మా. గురువును బట్టే శిష్యులు ఉంటారు. కాబట్టి గురువును బట్టి మీరందరూ కూడా ఎంత ఆధ్యాత్మికముగా ఎదుగుతూ ఉన్న విధానాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, దేవునికి మహిమకరముగా ఉన్నదని చెప్పి తలంచుచు మరి మన కిషోర్ అయ్యగారిని నేను అయ్యగారిని అభినందించుచు ఉన్నాను. దూరమైనా వస్తాడు, ఏ సమయమైనా ఎప్పుడు రావాలంటే అప్పుడు మన మధ్యకు ఆయన వస్తాడు. కాబట్టి ఆ అయ్యగారిని, కిషోర్ అయ్యగారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి నేను మా అయ్యగారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపించినందుకు మరి ఒకళ్ళంటే ఒకళ్ళు బాగాదు. కాబట్టి డీసీ గారిని, అదేవిధంగా లోకల్ సామాన్య సంఘ కాపరి అయినటువంటి కిషోర్ గారిని కూడా నేను అభినందిస్తూ వారికి 5 సార్లు అందాం, 3 సార్లు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇమ్మానుయేలు దేవుడు మనకు నిత్యము తోడైయుండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన తండ్రి గారు చాలా చక్కని సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని వారు మనకు అందించారు. మరి అందరూ చక్కగా విన్నారని చెప్పేసి నేను అనుకుంటూ, మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి ప్రేమ ఆయనలో ఉంది. మొట్టమొదటి 2 అక్షరాలు. కారణం ఏంటంటే ఒక్క మాట చెప్పాక మన తల్లి గారు వారు కూడా చక్కని సందేశం ఇస్తారు మనకి. మధ్యలో ఒక మరి ప్రత్యేకమైనటువంటి పాట ఉంది మనకి. బాధలో ఉంటే వాళ్ళకు ప్రేమను పంచుతారు. ఒకటేంటంటే మన కానుమోల్ డైరీకి ఇంచుమించు దాదాపుగా మన తండ్రి గారు 7 లక్షల రూపాయలు మన వరద బాధితులకు ఇచ్చారండి. చెప్పలు కొట్టాలి కలిగా. అంత ప్రేమ మన తండ్రి గారు చూపించేవారు. కాబట్టి ఆ తండ్రి గారు, తల్లి గారు వారి ప్రార్థనల అనుభవాలు మనందరికీ మార్గదర్శకాలుగా తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి గారిని, తల్లి గారిని దేవుడు దీవించి అంచెలంచెలుగా మంచి ఆశీర్వాదంతో ముందుకు నడిపించాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నా. ఈ సమయంలో ముందుకు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. పాట అనంతరం మన తల్లి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వారు మనకు అందరూ వినాలని మనం చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధుడా దేవ మహోన్నతుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆయన మీ సన్నిధానంలో ఆయన తెలుసుకొని వచ్చేటటువంటి పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఈ యొక్క వేలేరు ప్యారిష్లో ఉన్నటువంటి సంఘాలను, సంఘ నాయకులను, విశ్వాసులను, అదే రీతిగా ప్రభా కూడి ఉన్నటువంటి గురువులను, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన వాక్యంలో మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవ మీరు నాతో మాట్లాడమని కూడా అడుగుతున్నాము తండ్రి. మీ ఆత్మతో, శక్తితో, జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ ఆత్మ ద్వారానే సందేశాన్ని వినిపింపచేయమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు నామన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి గురువర్యులు కిషోరయ్య గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు, డీసీ గారికి, నోమన్ రాజు అన్నయ్యకి, ప్రతి ఒక్కరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ మధ్యకు ఇది 3వసారి నేను రావటం, అంతేనా? ఒకసారి చర్చి లోపల జరుపుకున్నాం, ఒకసారి మీటింగ్స్లో బయట జరుపుకున్నాం. ఇప్పుడు కొత్తగా నిర్మించబడినటువంటి చక్కటి ఈ ప్రాంగణంలో ఆలయ ఎక్స్టెన్షన్లో మనము ఈ యొక్క మరి ఒకరోజు ముందుగానే సెమీ క్రిస్మస్ వేడుకలు మీరు చేసుకుంటున్నారు. అందరూ 25వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తారు. అయితే మీకు ఎప్పుడైతే చర్చి డెడికేషన్ అయినటువంటి రోజు వస్తుందో ఆ రోజు నుండే మీరు స్టార్ట్ చేసేస్తారు. కాబట్టి ముందుగా మన క్రిస్మస్ వచ్చేస్తుంది. క్రిస్మస్ నెల ముందుగానే మనం ప్రారంభించుకున్నాం. మరి క్రీస్తు పుట్టుక గురించినటువంటి పాటలు పాడుతూ మరి దేవుని ఎంతగానో మీరు స్తుతిస్తూ ఉన్నారు. చక్కటి సంగీతంతో మేము లైవ్ చూస్తూ వస్తూ ఉన్నప్పుడు మీరు పాడినటువంటి పాటలన్నీ కూడా వింటూనే ఉన్నాం. మా అమ్మాయి నాకు లైవ్ పెట్టి చూడమని చెప్తే అక్కడ నుండి ఆమె చూస్తూ ఉన్నది. ఇప్పుడు రావటం లేదని కూడా నాకు మెసేజ్ పెడితే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆసక్తి ఉన్నప్పుడు, చూడాలనేటువంటి ఆసక్తి, మిమ్మల్ని దర్శించాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనమందరం కూడా ఎంతో మంచిగా దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మరి మీరందరంటే కూడా మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరందరూ మా కోసం ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యోధులు. మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిని కూడా మేము జయించి ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ అందరి యొక్క ప్రార్థన ఉందని మీ అందరికీ కూడా నిండు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ గురించి మనం ఎన్నో సందేశాలు వింటూ ఉంటాం. లాస్ట్ ఇయర్ నేను క్రిస్మస్ గురించి మీతో పంచుకున్న వాక్యాన్ని. అయితే ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ గురించి తండ్రి గారు చక్కగా దైవ వర్తమానాన్ని, వెలుగు గురించి వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎలా సిద్ధపడాలి, మొదటి రాకడ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి నరావతారుడుగా ఉన్నతమైనటువంటి తన స్థితిని విడిచిపెట్టి ఒక సామాన్య మానవుడుగా ఈ లోకానికి వచ్చి నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులు గూళ్ళను కానీ మనుష్య కుమారుడు తలవాల్చటానికి స్థలము లేనటువంటి పరిస్థితిలో ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన వచ్చి మనందరికీ కూడా తన విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించి ఆయన చివరి దినాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40 వచనాల్లో మనము ఎలా ఉండాలి అనేటువంటి సందేశాన్ని మనకిచ్చాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఆయన రెండవ రాకడ సమయంలో మనమందరము కూడా ఈ క్రిస్మస్ దినాలలో ఒక సిద్ధపాటు, మన గృహాలను చక్కగా పెయింటింగ్ వేసుకోవాలని, మంచి మంచి కలర్స్ వేసుకోవాలని, మంచి బట్టలు తీసుకోవాలి, మంచిగా అలంకరించుకోవాలి, గృహాన్ని అలంకరించుకోవాలి, మనల్ని అలంకరించుకోవాలి, మన ఆలయాన్ని అలంకరించుకోవాలి. ఎంత సిద్ధపడతామో ఒక నెల
సరిపోతుందా? సరిపోదు. ఏదో ఒక పని మనకు మిగిలిపోతూనే ఉంటుంది. ఒక సిద్ధపాటు కోసం మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాస దేని కొరకు అంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారముగా మనం ఉండాలని కోరుకుంటాం. దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుని కుమార్తెగా కుమారుడుగా నేను పిలువబడాలి, ఆయన రాజ్య వారసుడుగా వారసురాలుగా ఆయన వచ్చినప్పుడు నేను ఉండాలి అంటే నేను సిద్ధపడాలి. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డగా నేను ఉండాలి. అంతవరకు ఒక క్యాండిల్ వెలిగిస్తే దాని వ్యాక్స్ అంతా కూడా ఆ మైనమంతా కరిగిపోయేంత వరకు కూడా అది వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆరిపోతుంది? దానిలో ఉన్నటువంటి ఆ మైనం పూర్తిగా కరిగి నేల మీద కలిసిపోవాలి. మనం ఎప్పుడు వరకు వెలగాలంటే మన జీవితము ఆరిపోయేంత వరకు కూడా ఈ లోకములో దేవునికి వెలుగు కలిగినటువంటి వారమై వెలుగుతూనే ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ప్రతిరోజు సిద్ధపాటే, ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనము సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. ఏమంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎంతమంది స్వతంత్రించుకుంటాం అనుకుంటున్నారు చెప్పండి? ఎంతమందికి ఆశ ఉంది? ఆయన రెండవ రాకడలో నేను తప్పనిసరిగా ఆయనతో ఉంటాననే వాళ్ళు చెయ్యొచ్చు. వెరీ గుడ్, ఓకే. కొద్దిమంది ఎత్తగలిగారు. ఎందుకు? మనం అందరం ఎందుకు ఎత్తలేకపోయాం? ఏ క్షణంలో పడిపోతామో, ఎప్పుడు మనం సాతానికి చిక్కుకుంటామో, ఎప్పుడు అది పడేస్తామో మనకు తెలియదు కాబట్టి కదా. ఎప్పుడు మనం స్వతంత్రించుకోగలం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అది ఒక శక్తి. ఒక మాట చెప్తామేమో, నేను రాజ్య వారసురాలను అవుతాను, దేవుడితో నేను ఉంటాను అని స్థిరంగా నువ్వు చెప్పగలుగుతావేమో, కానీ అది ఒక శక్తి కలిగినటువంటిది. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కృమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు, నీతో నడవగలిగినప్పుడు, నీ చేయి పట్టుకుని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కానీ ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా పరిశుద్ధాత్మ అనేటువంటి వెలుగు నీలో లేకపోతే, ఆత్మతో నువ్వు నింపబడకపోతే, ఆత్మను కలిగి నువ్వు జీవించకపోతే మన యొక్క జీవితాలు వ్యర్థమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూసుకుందాం. రక్త మాంసములు దేవుని రాజ్యమును, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము. చాలా మనము శరీరముతో రక్తముతో ఉన్నటువంటి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేము. ఎప్పుడు మనము స్వతంత్రించుకోమంటే ఈ లోక యాత్ర ముగిసిన తరువాత దేవుడు రెండవ రాకడలో మనము ఎత్తబడినప్పుడు ఆ మహిమ శరీరముతో మాత్రమే ఆయన యొక్క రాజ్యానికి వారసులము కాగలము అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మనము ఈ లోకంలో ఎంత ధనవంతులమైనప్పటికీ కూడా మనము తగ్గించుకొని దీనత్వమును కలిగి, ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు, నరావతారుడుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వము కూడా మన కొరకు ఆయన త్యాగము చేసి ఒక దీనుడుగా వచ్చినటువంటి ఆయనను కలిగినటువంటి మనము కూడా దీనులముగా, పేదలముగా ఎప్పుడైతే మనము రిక్తులముగా చేసుకుంటామో
అప్పుడు దేవుని రాజ్యము మనదే అవుతుంది అనేది కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో, మార్కు, యోహాను, లూకాలో అయితే దేవుని రాజ్యం అని, మత్తయి సువార్తలో మాత్రం పరలోక రాజ్యం అని 140 సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఈ యొక్క దేవుని రాజ్యాన్ని ఎలా ప్రవేశించగలము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిది పాప విమోచన. మనకేముండాలి? పాప విమోచన ఉండాలి. రెండవది రక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్నప్పుడు కృప ద్వారా దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. కృప, ఆయన కృప మన మీద ఉండాలి. అది ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసము మనము పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ కలిగినప్పుడు, ఆ రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా, కృప వలన, ఆ దేవుడి చేటువంటి ఉచితమైన కృప, దాని ద్వారా మాత్రమే మనము రక్షించబడుతున్నాం. 10వ వచనంలో చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ఏం చేయాలంటమ్మా? ఒక కృప మనల్ని రక్షిస్తుంది అని మనము పాప విమోచన, రక్షణ, విశ్వాసము ద్వారా, కృప చేత, ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన కృపతో మనం రక్షించబడుతున్నామని 8వ వచనంలో చెప్పబడితే, 10వ వచనం వరకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు దేవుడు? దానితో పాటు క్రియలు చేయవల. సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తును సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని ఒక పర్పస్ తో ఈ లోకానికి పంపించాడు. అదేంటంటే, నీవు నేను ఆయన స్వరూపమందు నిర్మించబడినటువంటి మనము ఆయన బిడ్డలుగా, ఆయనకు కలిగినటువంటి పరిశుద్ధత కలిగి మనము జీవించాలని, ఈ లోకంలో నీతివంతులుగా మనము జీవించాలని, మంచి పనులు చేసేటువంటి వారముగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు చేసినటువంటి చేతి పని అయి మనం ఉన్నాము. హల్లెలూయా. ఉన్నావా మరి నువ్వు దేవుని చేతిలో? ఆయన స్వరూపమందు నువ్వు నిర్మించబడి ఉన్నావా? ఆయన కృప చేత నువ్వు రక్షించబడి ఉన్నావా? మంచి పనులు చేయటానికి దేవుని పిలుపు నీతో ఉన్నదా? ఈ రాత్రి సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటున్నాడు, మంచి పనుల వలన రక్షణ కలుగదు గాని నీవు రక్షింపబడ్డావు కనుకనే మంచి పనులు చేస్తున్నావు. మనం మంచి పనులు చేయాలంటే రక్షింపబడాలి. మనం రక్షింపబడాలి. ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలి. ప్రభు స్వరూపంలో నువ్వు మార్చబడాలి. అప్పుడు మాత్రమే నీవు మంచి పనులు చేయగలవని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనములో ఒక ఆమెను చూస్తాం. మరియు తబితా అనే ఒక శిష్యురాలు, ఆమె ఎవరంట? భాషాంతరమున దోర్కా అంటే కింద పుట్టినోట్లో ఉంటుంది లేడీలాగా చెక్కున గంతులు వేసేటువంటి ఒక శిష్యురాలు ఉండేను. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలా ఆమె ధర్మకార్యములు, సత్కార్యములు, సత్క్రియలు బహుగా చేసినటువంటి స్త్రీ. ఆమె ఎప్పుడు చేయగలిగిందంటే
ఆమె ఒక శిష్యురాలుగా దేవుని విశ్వసించిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత, అందుకే శిష్యురాలు అనే మొట్టమొదట ఆ మాట చెప్పబడింది. మనం ఎప్పుడు చేస్తాము? ఆయన శిష్యురాలుగా, ఆయన శిష్యులముగా మనం ఉన్నప్పుడు మంచి కార్యాలను మనము చేస్తాము. ఈ మంచి కార్యాలు చేయటం వలన దోర్కా ఒక రోజున కాయిలా పడి చనిపోయింది. చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రందరూ కూడా ఏం చెప్తున్నారు పేతురుతో? అయ్యా, ఈమె బ్రతికి ఉన్నప్పుడు, ఆమె చనిపోక ముందు పేతురుతో మాట్లాడింది, చనిపోయిన తర్వాత కూడా ఈమె మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుందా లేదండి? మాట్లాడుతుందా? మనం ఎప్పుడు మాట్లాడతాము? చనిపోయిన వాళ్ళ గురించి ఆదరణ కూడికి పెట్టినప్పుడు మనం మాట్లాడతాము. ఎవరి గురించి మాట్లాడతాము? చనిపోయిన వాళ్ళు ఈ లోకంలో చేసిన పనులు చెప్తాము. ఇక్కడ ఈమె బ్రతికున్న సమయంలో చేసినటువంటి పనులు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాయి అంటే, అక్కడ అనాథలుగా మిగిలిపోయినటువంటి ఒక విధవరాండ్రు, ఆ మధ్యధర సముద్రములో జాలర్లుగా ఉన్నటువంటి వారు చేపలు పట్టడానికి వెళ్ళి చనిపోయి ఇక్కడ అనాథలుగా విడువబడినటువంటి అనేక మంది విధవరాండ్రకు, దిక్కులేనటువంటి వారికి ఈమె సహాయం పడింది. ఆమెకు ఉన్నది ఒక సూది దారమే, చిన్న వస్తువులే. ఆ చిన్న వస్తువులతోనే వారికి అంగీలను కుట్టించి, వారి యొక్క వస్త్రాలు ఆమె అంగీల రూపంలోనికి మార్చి వారికి ఇచ్చి వారి అవసరత తీర్చినటువంటి గొప్ప స్త్రీగా ఆమెను చూస్తూ ఉన్నాం. ఒక శిష్యురాలుగా ఉండి సత్కార్యాలు, ధర్మక్రియలు చేసినటువంటి ఒక స్త్రీ మరణించిన తరువాత ఆమె చేసిన పనులు మాట్లాడుతూ ఉన్నాయి. మాట్లాడటం వలన ఆమె మరలా బ్రతికించబడింది. బ్రతికించబడినటువంటి ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనము క్రీస్తునందు నిలిచి ఉంటామో, క్రీస్తులో మన యొక్క కార్యాలు మనము ప్రకటన చేయటానికి, క్రీస్తుని ఒక సాధనముగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన చెబుతూ ఉన్నాడు 68వ దావీదు కీర్తనలో, ప్రభువు మాట సెలవిస్తున్నాడు, ఆ సెలవిచ్చినటువంటి మాటను ప్రకటించే స్త్రీలు బహు సైన్యముగా ఉన్నారు అని. ఈ లోకములో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేశారు. ప్రతి అద్భుత కార్యంలో కూడా ఆ కార్యాలు జీవించే ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాటి ద్వారా మన యొక్క జీవితాలను మనము సరిదిద్దుకుంటా ఉన్నాం. ప్రతి ఉపమానము ద్వారా, ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా, అయ్యా ఫలానా టైంలో నువ్వు గొప్ప అద్భుతం చేసి వారిని కాపాడినటువంటి దేవా, నన్ను కాపాడవా? ఆనాడు శోధన నుండి జయించటానికి శక్తినిచ్చిన దేవా, నన్ను రక్షించవా అని దేవుని మనం అడగగలుగుతూ ఉన్నాం. ఆ క్రియలు మాట్లాడగలిగేటువంటి క్రియలుగా మనం చేసేటువంటి పనులు ఉండాలని కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుని రాజ్యము గురించినటువంటి ఎలా అంటే దేవుని వాక్యాన్ని చదవటం వలన, దేవుని వాక్యాన్ని వినటం వలన, దేవుని యొక్క రాకడ గురించినటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడువక సాగుమా యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలువక, అపహాసకులకు నీవు నిలువక, అపహాసకులకు చోటను కూర్చుండకు
మార్గమున నిలవకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చదవాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించుచు ఆ వాక్యములో ఉన్నటువంటి వాక్యము వినటము కానీ నీవు చేసినప్పుడు తప్పనిసరిగా మంచి సిద్ధపాటులో ఆ రాకడలో నీవు సిద్ధపడినటువంటి ఒక స్త్రీగా, పురుషునిగా, సోదరిగా, సోదరునిగా ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, ఎవ్వరము కూడా ఆయన ద్వారా తప్ప ఎవ్వరము కూడా ఆ తండ్రి యొద్దకు మనము చేరలేము. కాబట్టి నిజమైన మార్గము, సత్యమైన మార్గము, జీవము గల మార్గము యేసు ప్రభువు అని మనము నిలిచి ఉండి, ఆ మార్గంలో నిలిచి ఉండి విచారించి మేలు కలుగు మార్గము అది ప్రభువు యొక్క మార్గము అని తప్పనిసరిగా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ మార్గంలో మనము చాలా విషయాల్లో శోధింపబడిన, నలగొట్టబడిన, ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనము నిలబడగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను హింసించబడినప్పటికీ కూడా ప్రభువు యొక్క మార్గాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. అది యథార్థవంతమైనటువంటి మార్గము, అది రాజమార్గం అని సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో చెబుతున్నాడు. ఆ యథార్థమైనటువంటి మార్గము ఒక రాజమార్గమైనటువంటి క్రీస్తు మార్గములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మార్గాలలో నీవు నడుచుకున్నట్లయితే ఆయన మార్గము నిన్ను మంచి స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఆయన చూపించేటువంటి ఆ ధర్మ కార్యాలను చేయటానికి ఆయన చూపించినటువంటి 7 ప్రశ్నలు దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను ఆకలి గొంటిని, నాకు ఆహారము పెట్టితిని, నేను దాహము కొంటిని, నాకు దాహం తీర్చారు. ఆ కింద వచనాల్లో చూస్తూ ఉంటాడు. ఆశ్రయిద్దాము, ఒక దోర్కలాగా మంచి పనులు చేద్దాం, ప్రభువు మహిమకరంగా జీవించినట్లయితే తప్పనిసరిగా ఈ క్రిస్మస్ దినాలలో మనం పడేటువంటి సిద్ధపాటులో అనేకమైన విధాలుగా ఆశీర్వదించబడతామని, మన కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయని మీకు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానము మనందరికీ తోడుగా ఉండాలని మరి ప్రభు చిత్తమైతే మరొకసారి చాలా విపులముగా దేవుని రాజ్యం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా కాలాతీతమైనది కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. మరి క్రిస్మస్ పాట పాడుకుందామా? రాజసుతుడి రే జననా మాయనో రారే చూతము రాజసుతుడి రే జననా మాయనో రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజిన పగు తేజమణిగో రాజిన పగు తేజమణిగో
హనుమాన్ జంక్షన్ ప్యారిష్ గురువులు రెవరెండ్ రతన్ రాజయ్య గారు అర్పణల కొరకైన ప్రార్థన చేస్తారు. దాత నీ ప్రియజనులు సమర్పించుకునే కానుకలను దయతో అంగీకరించి వీటిని స్వీకరించి మీ ఆశీర్వాదంతో మీ మేలుతో నింపమని మా ప్రభు క్రీస్తునామ తండ్రి ఆమేన్. చెబితే బాగుండు. ఒక్కొక్క స్త్రీ గురించి తల్లిగారు చక్కగా ఉదహరించి మనకు చెబుతా ఉంటుంటే ఇంత పరమార్థం మరి స్త్రీలలో దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఆత్మీయ జీవితం ఇచ్చారని మన తల్లిగారి ద్వారా మనం విన్నాం. మరి వాస్తవమే. ఒక రెండు మాటలు తల్లిగారు ఏంటంటే మరి మన తల్లిగారు వచ్చిన తర్వాత మరి చాలా అభివృద్ధి చెంది తప్పకుండా పత్రిక గట్టిగా. ఎందుకంటే తల్లిగారు అక్కడ ప్రారంభించారు ప్రెసిడెంట్ గా. తల్లిగారి యొక్క నడిపింపులో స్త్రీల సమాజం ఈ రోజున అన్ని సంఘాలు 7 జిల్లాల్లో చాలా ఉధృతంగా సేవలో వాడబడతా ఉన్నారు. తల్లిగారిని ఇంకా దేవుడు దీవించాలి. మరి పాట విన్నారుగా, మాట ఎంత బాగుందో. ఇక పాట పాడుతుంటే కుటుంబాన్ని ఇంకా మరి పరిచయం ఇంకా ఆస్వాదించాలి మరి మనం చేస్తూ మరి కోరుకుంటూ ఉన్నాం. 2 మాటలు శ్రీ బొడ్డు నమ్మూర్తి గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ వారు మనకు సెమీ క్రిస్మస్. మన కృష్ణా గోదావరి అధ్యక్ష మండలి పీఠాధిపతులు పూజ్యులు బిషప్ తండ్రి గారు, తల్లి గారు, అలాగే మన రిలే చైర్మన్ గారు నవీన్ రాయ్ గారు, హనుమాన్ జంక్షన్ ప్యారిష్ పాస్టర్ గారు రత్నరాజయ్య గారు, మన ప్యారిష్ అయ్య గారు కిషోర్ అయ్య గారు, సంఘస్థులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సెమీ క్రిస్మస్ ఆరాధనలో మనం పాల్గొన్నాం. మన తండ్రి గారి ప్రసంగం, సందేశం తల్లిగారి సంఘ ఆనందకరంగా, సంతోషంగా, ఆత్మీయంగా ఉందని చెప్పారు. వాస్తవం. కాబట్టి ముందుగా మన ప్యారిష్కి తండ్రి గారు రావడం మనకు ఎంతో అదృష్టం, ఎంతో ధన్యత. ఎందుకంటే తల్లిగారు 2 సార్లు మన ప్యారిష్కి వచ్చారు. మన స్త్రీలంతా సంతోషించారు. మరి పురుషులు కూడా ఓ నిరుత్సాహం ఏర్పడింది. తల్లిగారు అయితే వచ్చారు కానీ మేము తండ్రి గారిని చూడలేదు అనే నిరుత్సాహంతో ఉన్నారు. ఆ నిరుత్సాహం, ఆ కళ ఈరోజు మనం తండ్రి గారు మన ప్యారిష్ రావడం వల్ల తీరిందని మనం చేస్తున్నాము. కాబట్టి మన తండ్రి గారు మన ప్యారిష్ రావడం చాలా ఆనందకరం, సంతోషకరం. కాబట్టి చాలా కాలాతీతమైంది. కాబట్టి ఈ యొక్క శుభ సందేశ సందర్భంకు ఈ యొక్క సెమీ క్రిస్మస్ పండుగకి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తండ్రి గారికి మరొకసారి మన ప్యారిష్ తరఫున ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన తండ్రి గారికి, తల్లి గారికి మరొకసారి నా వినయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని విరమిస్తున్నాను. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చింది, అవునా కదా? ఆమె వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే చాలా మంచి సంఘం అండి, చాలా బాగుంది, చక్కగా జరిగింది, బాగా చూశారు అని చెప్పేసి తల్లిగారు నాకు చెప్పారనమాట. అప్పటి నుండి నేను కూడా చూస్తున్నా, ఎప్పుడు వెళ్దామా వేయలేరు, ఎప్పుడు తీసుకెళ్తాడా మా ఫాదర్ గారు అని చెప్పేసి నేను వేచి ఉన్నాను. వేచి ఉంటే మరి నవమన్ రాజు గారు పెద్దలు వీళ్ళందరూ కలిసి వచ్చారు. కానీ సమయం ఇది అయినప్పటికీ కూడా పెద్దలను చూసి నవమన్ రాజు గారిని చూసి తప్పకుండా రావాల్సి వచ్చిందనమాట. కాబట్టి మరి మీ అందరికీ కూడా మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ క్రిస్మస్ మరియు రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి కానుమూరి డీనరీలో 4 ప్యారిష్లు ఉన్నవి. కానుమూలు, హనుమాన్ జంక్షన్, వేలేరు, బాపులపాడు. ఆయన రాలా, మరి ఇన్విటేషన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ బాపులపాడు ఆయన రాలా. అంటే నేను చెప్పేది ఎందుకంటే నవమన్ రాజు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరినీ కూడా ఒక చోటకి ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దగ్గర పాదుర్లు అందరూ వచ్చేస్తారు. అదే రీతిగా మరి కానుమూరి డీనరీలో ఉన్న పాదుర్లందరూ రావడంలో మరి నవమన్ రాజు గారి యొక్క కృషి ఉన్నదని చెప్పి తలంచి నవమన్ రాజు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. జంక్షన్ అయ్య గారు, రత్నరాజయ్య గారు, ఇందాక నేను మర్చిపోయా, వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను.
వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నిండు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారు వీరెవరు అన్నట్లుగా మీరందరూ కూడా తెల్లటి వస్త్రాలు, అక్కడ కూడా కూర్చున్నారు తెల్లటి వస్త్రాలు వేసుకొని. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈనాడు బోధించుకోకుండా నేను లేను. ఏదో ఒక కంపల్సరిగా 7:30 బోవ అయిపోవాలన్నమాట, భోజనం తినేయాలి. 7:30 గంటలకల్లా భోజనం తినాలి. కాబట్టి అయినప్పటికీ కూడా ఆకలి అనేటువంటిది లేదు అంటే మిమ్మల్ని అందరినీ చూసిన కాడి తర్వాత నాకు సమృద్ధి అయిన జీవముతో దేవుడు నన్ను నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కటి మాటలు తెలియజేశారు తండ్రి గారు, వందనాలండి. ఈ సమయంలో వైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. భార్య దేవుడిచ్చిన వరం. ఎవరైనా కానీ, ఏ పురుషుడు కానీ నేను చెప్పేది ఏంటంటే భార్య దేవుడిచ్చిన వరం. కాబట్టి నిజంగా తల్లిగారు దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము అని చెప్పేసి నేను మీ అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. చాలా చక్కగా మంచి ఆధ్యాత్మికమైనటువంటి మీ ప్రేమను మాకు పంచినందుకు మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. 2 మాటలు మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నిర్మించబడినటువంటి యొక్క మరి ప్రార్థన హాలుకి బేతపూడి మెషక్ సమాధానమ్మ గారుల కుమారుడు బేతపూడి దానియేలు గారు ప్రార్థన హాల్ నిర్మాణానికి ₹1,00,000 కానుక ఇచ్చున్నారు. ఒకసారి నిలబడాలంటే వాళ్ళు ఎక్కడున్నారో తండ్రి గారు చూస్తారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ₹1,00,000 వారు దానియేలు గారు వారి కుటుంబం తరఫున ఇవ్వడం. అదేవిధంగా సరిపల్లి చంద్రశేఖర్ గారు, వారి తమ్ముడు సరిపల్లి భాగ్యరాజు గారు వీరి చర్చికి రంగులు వేయడానికి ₹30,000 మరియు ప్రార్థనా హాలుకి ₹10,000 కానుక ఇచ్చున్నారు. వారు కూడా నిలబడాలి. వారు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి తండ్రి గారు చూస్తారు. కొంచెం తండ్రి గారికి తల్లి గారికి కనపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి సాల్మన్ డేవిడ్ రాజు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ₹30,000 ఖర్చు పెట్టి 10 సీలింగ్ ఫ్యాన్లు, 1 వాల్ ఫ్యాను, 10 LED లైట్స్ కానుక ఇచ్చారండి. వారు కూడా ఒకసారి నిలబడితే ఆ కుటుంబ సభ్యుల్ని దయచేసి వారు మన సంఘంలో ఫార్మర్ పెద్దగా పనిచేశారు తండ్రి గారు, వారి కుటుంబం ఇవన్నీ కూడా స్పాన్సర్ చేశారు. చప్పట్ల కొట్టాలి వారికి కూడా గట్టిగా ఒకసారి. అదేవిధంగా సరిపల్లి సురేష్ కుమార్ గారు క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం క్యాలెండర్స్ని వారు మరలా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరానికి వారు సరిపల్లి సురేష్ కుమార్ గారు క్యాలెండర్ స్పాన్సర్ చేశారు. చప్పట్లు కొట్టండి వారికి కూడా. అదేవిధంగా రాచపురంలో సతీష్ కుమార్ గారు డోర్ స్టిక్కర్స్ని వారికి కూడా స్పాన్సర్ చేశారు. వారికి కూడా చప్పట్లు కొట్టాలి మనం చేస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టాలి పెద్దలు చేసేటువంటి పరిచర్యను బట్టి. తండ్రి గారు తల్లి గారు మనకు మొట్టమొదటి వెలుగును తీసుకొచ్చారు. ఆ వెలుగును అందరికీ అందజేస్తున్నారు. మొదట గురువులు, తర్వాత సంఘ పెద్దలకి అందజేయడం జరుగుతుంది. దయచేసి సంఘ పెద్దలు సంఘ పైకే పట్టుకోండి. చిన్నపిల్లలు జాగ్రత్త. పాపాలు ఎవరి మీద ఉంటే ముందర ఖండించవద్దు. దయచేసి జాగ్రత్తగా పైకి పట్టుకోవాలి మనం చేస్తా ఉన్నాం. సంతోషంగా ఈ కార్యక్రమంలో ముందు కొనసాగిపోదాం. వారు పాట ప్రారంభించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. యూత్ వాళ్ళు, చల్లమైత్రి వాళ్ళు కలిసి చీకటి
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన మీరు ఈ లోకానికి ప్రభువా వెలుగుగా వచ్చి అనేకమైనటువంటి ప్రభా చీకటి బ్రతుకులను మీరు వెలిగించి నాయన వెలుగుమయముగా చేసి నాయన లోకములను చీకటిని పారద్రోలి నాయన గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయముకు భయపడినని ప్రభా మీ వాక్యము సెలవించిన రీతిగా నా తండ్రి వెలుగుతో మా హృదయాలను మా కుటుంబాలు వెలుగుతూ అనేక వేల కొవ్వొత్తులను వెలిగిస్తూ ఉన్నదో ప్రభా మా జీవితాలు కూడా నాయన మేము వెలిగించబడినటువంటి వారంగా మీ విశ్వాసములో వెలిగించబడి బలపరచబడి ప్రభా ఆత్మతో నింపబడినటువంటి వారముగా నాయన ఈ లోకానికి సాక్షులముగా ప్రభా అనేక ఆత్మలను రక్షించేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ నాయన అనేకుల్ని తట్టు తీసుకొని వచ్చేటువంటి గొప్ప విశ్వాసులుగా ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మతో బంధించమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రములు 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 హల్లెలూయా స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకే వందనాలు, మీకే వందనాలు అయ్యా. మీ ఆత్మలో వెలుగుని ఈ విధానాన్ని పాల్గొని ప్రభా మీ ఆత్మ వెలుగుతో నింపి నడిపించిన ఆయన ఈ వెలుగు ఆయన వారి జీవితాంతము వారికి తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు నాచురుచుగాక నీ చిత్త పరలోకమందు వేరుచున్నట్లు భూమిలో నెరవేరుగాక. మందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ప్రార్థన చేసిన వారిని వేధించుకుని తప్పించము. ఎంతగానో నిరంతరమని దేవుని దయాదాక్షిణ్యమునకు తన ప్రాపకులు కాపుదలకును మిగులను క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని అప్పగించుచు ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రమా. అనుకరిస్తున్నారు. చప్పల కొట్టలు గట్టిగా ఒకసారి దయచేసి చప్పల కొట్టాలి అందరూ. మరి ఉమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు కూడా వచ్చి తల్లి గారి తర్వాత గురుదుడ్డి రాజరత్న గారు, దేవమాత గారు ఫ్యామిలీ మరి వారు స్థల మైత్రి వాళ్ళు వచ్చి మైత్రి వారు తండ్రి గారు తల్లి గారిని సత్కరించారు. చాలా వందనాలు. ఈ సమయంలో గురుదుడ్డి రాజరత్నం గారు, దేవమాత గారు వారు ప్రత్యేకంగా చీరను ఈ సమయంలో మన హనుమాన్ జంక్షన్ ప్యారిష్ గురువుల వారు కూడా శాలువతో సత్కరించారు. తీసుకున్నాక వెళ్ళాలి. మీ అందరికి ఏర్పాటు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి. మరి ఈ సమయంలో గురుదుడ్డి సల్మాన్ రాజు గారు తండ్రి గారిని తల్లి గారిని సత్కరించడానికి ముందు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గురుదుడ్డి సల్మాన్ రాజు గారు, ఓసా జయప్రసాద్ గారు, సరిపల్లి కాంతారావు గారు, దొడ్డిగర్ల జ్యోతి గారు ఫ్యామిలీ, గురుదొడ్డి దావిది గారు, రాచపురోలు సతీష్ కుమార్ గారు, సీతారాంపురం సిఎస్ఐ చర్చ్ పెద్దలు, గురుదొడ్డి రాజరత్నం గారు అండ్ దేవమాత గారి ఫ్యామిలీ.
త్వరగా ఒక్కొక్కరు దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఫార్మర్ వెల్డర్స్ దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అందరూ ప్రేమ విధులు ఉంది, అందరూ ప్రేమ విధులు తీసుకొని వెళ్ళాలి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మురుదుడి దావీద్ గారు, రాచప్రభు సతీష్ కుమార్ గారు దిగాలి. సత్కరించిన వాళ్ళు దిగండి, సన్మానం చేసిన వాళ్ళు దిగండి. త్వరగా వెనుకోలకు అవకాశం ఉన్నాయి. త్వరగా త్వరగా రావాలి. మురుదుడి దావీదు, తర్వాత మురుదుడి సత్కరించిన వాళ్ళు దిగండి, సన్మానం చేసిన వాళ్ళు దిగండి. వెనుకోలకు అవకాశం ఉంటుంది. త్వరగా సరిపల్లి కాంతారావు గారు, రవి గారు త్వరగా. త్వరగా సత్కరించి దిగాలండి, సమయం చాలా అయింది. వేరే వాళ్ళు ఎవరు వచ్చారు సంఘం పెద్దలు దయచేసి వాళ్ళు త్వరగా రావాలి. లైన్లో త్వరగా వచ్చాయండి. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దానియేలు గారు పేతపూడి. మా దానియేలు గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్ల కొట్టిన దానియేలు గారికి దయచేసి కొంత సన్మానం కార్యక్రమం అయిపోయిందండి. మన సమయంలో మన హాలు నిర్మించడానికి అందజేస్తారు. పెద్దలు పెద్దలు తండ్రి గారి చేతుల మీదుగా దానియేలు గారికి శాలువాతో చేతుల మీదుగా శాలువా చప్పట్లు కొట్టాలి. దానియేలు గారిని తండ్రి గారు వారి ఫ్యామిలీని శాలువాతో సత్కరిస్తున్నారు. తండ్రి గారు తల్లి గారు మనకి చేసిన సహాయాన్ని బట్టి చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా మన కానుకొండ ఎంట్రీలో వేలేరు ప్యారిష్ తల్లి సంఘంలో మరి ఈ రోజున జరిగించినందుకు మీ అందరికీ పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇద్దరితో వినిపిస్తూ ఉన్నా.
తండ్రి గారికి తల్లి గారికి వందనాలు. క్రీస్తు పుట్టినాడండోయ్ తమ్ముడా, రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా. క్రీస్తు పుట్టినాడండోయ్ తమ్ముడా, రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా. బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందు క్రీస్తు పుట్టినాడయా. బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందు క్రీస్తు పుట్టినాడయా. పశువుల పాకాలోన యేసుక్రీస్తు శిశువుగా వెలసినాడయా. పశువుల పాకాలోన యేసుక్రీస్తు శిశువుగా వెలసినాడయా. క్రీస్తు పుట్టినాడు, క్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు పుట్టినాడు మన యేసు. క్రీస్తు పుట్టినాడండోయ్ తమ్ముడా, రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా. క్రీస్తు పుట్టినాడండోయ్ తమ్ముడా, రారాజు పుట్టినాడండోయ్